ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. 2x² + 2x + 1/x³ + x². మన మోటివ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగింది f(x/g) అని. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. ఎలాగా? సమ్ a/(x) + b/(b)(x). ఇవేమో కాన్స్టెంట్స్, ఇవేమో సమ్ ఫంక్షన్స్ ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్. ఇలాంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా మనం విడగొట్టవలసి ఉంటుంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఇవ్వబడిన ఫంక్షన్ ఏంటంటే 2x² + 2x + 1/x³ + x². ఇక్కడ న్యూమరేటర్ యొక్క ఆర్డర్ కన్నా కూడా డినామినేటర్ యొక్క ఆర్డర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం న్యూమరేటర్ని కన్సిడర్ చేయకుండా డినామినేటర్ని మాత్రమే ఫ్యాక్టర్స్గా చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2x² + 2x + 1 ఇక్కడ x² అనే టర్మ్ని కామన్ తీస్తాం. అప్పుడు ఇది x + 1 అవుతుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ ఏమో ఆర్డర్ ఆఫ్ 2 ఉంది, ఒక ఫంక్షన్ ఏమో ఆర్డర్ ఆఫ్ 1 ఉంది. ఇలా ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఎలా విడగొట్టాలి అంటే a/x + b/x² + c/x + 1. ఇలా సెకండ్ ఆర్డర్ టర్మ్ కనుక ఉంటే ఫస్ట్ సింగిల్ ఆర్డర్తో తర్వాత డబుల్ ఆర్డర్తో తీసుకొని మనం ఇలా రాయవలసి ఉంటుంది పార్షియల్ ఫ్రాక్షన్స్ని. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ కనుక మనం కనుక్కున్నట్లయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఈజీగా రాయొచ్చు ఇక్కడ. ఇప్పుడు దానికోసం రిజాల్వ్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న డినామినేటర్ దగ్గర మనం ఇక్కడ ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే రెండు వైపులా డినామినేటర్లో ఒకే టర్మ్ వస్తుంది కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి మిగిలేది ఏంటంటే 2x² + 2x + 1 = a × x × x + 1 + b × x + 1 + c × x². ఇప్పుడు నేను x ప్లేస్లో కొన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. దానివల్ల ఈ ఏబిసి వాల్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ x ఈ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలంటే x ప్లేస్లో -1 కనుక పెట్టినట్టయితే కొన్ని టర్మ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి x = -1 అనుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 2 -1² + 1, సో 2 × 1 2 -2 × -1 -2, కాబట్టి ఇక్కడ -2 + 1 = ఇక్కడ -1 పెడితే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇక్కడ కూడా ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ -1 పెడితే c వస్తుంది, c 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఇట్ ఇంప్లైస్ c = 1. ఇప్పుడు x = 0 పెడదాం. 0 పెడితే ఇక్కడ 2 × 0 0, 2 × 0 0 + 1 1 = ఇక్కడ x ప్లేస్లో 0 పెడితే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా x ప్లేస్లో 0 పెడితే ఈ టర్మ్ 0 అవుతుంది. ఇంకా మిగిలేదు ఇది. x ప్లేస్లో 0 పెడితే ఇది 1 కాబట్టి b. సో దట్ ఇంప్లైస్ b = 1. ఇప్పుడు మనకి ఏ వాల్యూ రావాలి? ఏ వాల్యూ రావాలంటే బీసీ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి x ప్లేస్లో 1 పెడదాం. x ప్లేస్లో 1 పెట్టినప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది? 2 × 1 2 + 2 × 1 2 + 1 = ఇక్కడ 1 పెడితే ఇక్కడ 1 మనకి 2 × a ప్లస్ ఇక్కడ 1 పెడితే +2 × b ప్లస్ c. ఏ మనకు కనుక్కోవాల్సింది బీసీ వాల్యూస్ కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 5 = 2a ప్లస్ b1 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, c1 కాబట్టి +1. సో ఈ టర్మ్ 3 అవుతుంది. ఇది అటు వెళ్తే 5 - 3, దట్ ఇంప్లైస్ 2a = 5 - 3 2. సో a = 1. ఏబిసి వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయొచ్చు అంటే 1/x ప్లస్ b వాల్యూ 1 వచ్చింది, సో 1/x² ప్లస్ c వాల్యూ 1 వచ్చింది, 1/x + 1. సో ఈ విధంగా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని విడగొట్టవచ్చు.